అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రోజుకి వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. పొద్దున్నే లేచిన వెంటనే సమయం లేనప్పుడు ఏం చేయాలని తోచినప్పుడు ఇది ఒకటి మాత్రం చేసి పెట్టండి. పిల్లలకి ఇడ్లీ దోశ అస్సలు అడగరు. ఒక్కసారి ఇది చేసి పెట్టారంటే వీటిని ఒకటికి రెండు మరీ అడిగి తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా రవ్వ తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక అరకప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. మీరు ఇంట్లో ఆడించిన బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, లేకుంటే అంగట్లో తెచ్చుకున్న బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ దోశ బ్యాటర్కి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఇలా విక్సర్ సహాయంతో బాగా లంప్స్ లేకుండా ఉండలు లేకుండా కలపండి. మీ దగ్గర విక్సర్ లేకపోతే గెంటితైనా బాగా కలుపుకోవచ్చు. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను. చాలా డిఫరెంట్గా కొత్తగా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. అలాగే వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే కొంచెం సపోర్ట్ చేయండి. అంతా ఇలా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత రవ్వ అంతా మనకు నానిపోయింది. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. దానికోసం ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కూడా నీళ్ళు పోసుకోకుండా బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. రుబ్బు పెట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా వీడియోలో చూపించే విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. బాగా ఫ్లఫీగా రావాలంటే కొంచెం వంట సోడా వేసుకుంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే చేసుకున్నా కూడా బాగుంటుంది. కొత్తగా ఏమన్నా చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా ఫ్రై పెట్టుకొని కొంచెం నూనె రాసుకొని ఒక గెరిటె నిండా పిండి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్నగా వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత మూత తెరిచి మరొక వైపు తిప్పుకొని మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. పిల్లలకి ఏదైనా కొత్తగా చేసి పెట్టాలంటే ఈ విధంగా చేసి పెట్టి చూడండి. ఎంత ఇష్టపడి తింటారో మీకే తెలుస్తుంది. 1కి 4 అడిగి మరిగి తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. మీరు ఈ దోశల్ని ఒక మంచి ఎర్ర కారంతో పెట్టించండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.